చెవిలో వినికిడి తగ్గడానికి కారణాలు చాలా ఉంటాయి. వినికిడి తగ్గడం అనేది మనం చిన్న సమస్యగా చూడకూడదు. అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే వినికిడి తగ్గినప్పుడు మనకి ఎదుటి వ్యక్తితో కన్వర్జేషన్ అంటే మాట్లాడడానికి చాలా కష్టమైపోతుందనమాట. మనుషులు యానిమల్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. యానిమల్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ చేయడానికి కొన్ని సైన్ లాంగ్వేజెస్ వాడతారు. ఫిజికల్ మూవ్‌మెంట్స్ వాడతాయన్నమాట. బట్ హ్యూమన్స్ మాత్రమే మాటలు కన్వర్జేషన్ ఒక భావాన్ని వ్యక్తీకరించి క్లియర్‌గా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. ఈ కన్వర్జేషన్ ఎఫెక్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో హియరింగ్ లాస్ వినికిడి లోపం ఉన్నప్పుడు ఈ కన్వర్జేషన్ ఎదుటి వ్యక్తితో మనం సంభాషించలేమన్నమాట. కాబట్టి హియరింగ్ లాస్ అనేది చిన్నదిగా చూసుకోకూడదు. అది చాలా పెద్ద సమస్య. ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ అప్పుడే పుట్టిన వాళ్ళల్లో ఈ హియరింగ్ సమస్య ఉందంటే దానివల్ల స్పీచ్ కూడా రాదనమాట. అంటే మాటలు పుట్టిన తర్వాత 3 అంటే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న సిలబస్ మాట్లాడడము. బట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి పూర్తిగా స్పీచ్ నార్మల్గా వచ్చేస్తుంది చాలామందికి కూడా. కొంతమందికి ఇంకొంచెం లేట్ కావచ్చు. బట్ వినికిడి లోపం కనుక అప్పుడే పుట్టిన పిల్లల్లో వినికిడి లోపం ఉంటే కనుక అది మాట కూడా డెవలప్ కాదు. ఎందుకు అంటే మనం మాట్లాడేటప్పుడు మన చెవులకి వినబడే శబ్దాలు మాటలన్నీ కూడా మన చెవి దగ్గర నుంచి బ్రెయిన్కి వెళ్తాయి అన్నమాట. బ్రెయిన్లో హియరింగ్ సెంటర్ అంటే వినికిడి కేంద్రం ఉంటుంది. ఆ వినికిడి కేంద్రము మనం మాట్లాడే మాటల్ని అర్థం చేసుకొని దాన్ని స్పీచ్ సెంటర్కి ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అనమాట. స్పీచ్ సెంటర్ నుంచి మన మౌత్లో ఉండే మజిల్స్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది మనం మాట్లాడడానికి అనుగుణంగా కదలడానికి. సో కాబట్టి బ్రెయిన్లో హియరింగ్ సెంటర్ డెవలప్ అయితేనే స్పీచ్ సెంటర్ డెవలప్ అవుతుంది. స్పీచ్ సెంటర్ డెవలప్ అయితేనే మాటలు వస్తాయి అన్నమాట. కాబట్టి వినికిడి లోపం ఉన్నప్పుడు స్పీచ్ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో వినికిడి అనేది అంత ఇంపార్టెంట్. అదర్ హ్యూమన్స్ అంటే మన చుట్టూ ఉండే మనుషులతో కమ్యూనికేషన్ కోసమే కాకుండా మన ఇంటలెక్చువల్ కెపాసిటీ డెవలప్ కావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి హియరింగ్ లాస్ని మనం నెగ్లెక్ట్ చేయాల్సింది కాదు. అయితే అసలు హియరింగ్ లాస్ ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటంటే చాలా ఉంటాయి కారణాలు రావడానికి. సింపుల్ కాజెస్, చెవి లోపల సింపుల్గా వ్యాక్స్ బ్లాక్ అవ్వచ్చు, అంటే గుబిలి వ్యాక్స్ బ్లాక్ అయినప్పుడు కూడా చెవులు హియరింగ్ తగ్గుతుంది. అలాగే కన్నబేరికి రంధ్రాలు పడవచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల రంధ్రాలు పడవచ్చు. లేకపోతే ముక్కు వెనకాల భాగంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే ముక్కు దూలం వంకర కానీ, సైనస్ ఇన్ఫెక్షన్స్ కానీ, ముక్కు వెనకాల అడినాయిడ్ టిష్యూ కానీ, లేదా కణుతులు కానీ ఉన్నప్పుడు ముక్కు నుంచి చెవికి ఉండే కనెక్షన్స్ బ్లాక్ అయిపోయి చెవి లోపల కన్నబేరు వెనకాల ఫ్లూయిడ్ బ్లాక్ అయ్యి దాని నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వినికిడి తగ్గుతుంది అనమాట. అలాగే ఒక్కోసారి కొన్ని రకాల కండిషన్స్ ఉంటాయి. వినికిడి ఎముకలు థిక్గా అయిపోతాయి, ఓటోస్క్లెరోసిస్ అంటారు. అంటే థిక్గా అయిపోయినప్పుడు సౌండ్ వైబ్రేషన్స్ లోపల వరకు ఇన్నర్ ఇయర్ వరకు రీచ్ కాకుండా అక్కడే అయిపోతాయి అనమాట. దానివల్ల కూడా వినికిడి తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇయర్లో లేదా మిడిల్ ఇయర్లో ప్రాబ్లమ్స్ వలన వచ్చే వినికిడి లోపాలు. కొన్నిసార్లు ఇన్నర్ ఇయర్ చెవి లోపల భాగంలో కూడా హియరింగ్ నర్వ్స్ ఉంటాయి అన్నమాట. ఆ హియరింగ్ నర్వ్స్ ఏంటంటే చెవి నుంచి బ్రెయిన్కి కనెక్షన్స్ అవి. ఆ హియరింగ్ నర్వ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా హియరింగ్ తగ్గుతుంది. అది ఏ విధంగా తగ్గవచ్చు అంటే ఒక్కోసారి సడన్ హియరింగ్ లాస్ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన సడన్గా తగ్గిపోయి వితిన్ మినిట్స్ అవర్స్లోనే వినికిడి తగ్గిపోతుంది. అటువంటప్పుడు కూడా వినికిడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది, అంటే అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇంకోసారి నాయిస్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. అంటే కంటిన్యూస్గా నాయిస్కి ఎక్స్పోజ్ కావడము, అంటే మోర్ దెన్ 85 డెసిబెల్స్ కంటే కూడా ఎక్కువగా నాయిస్ ఎక్స్పోజ్ అయినప్పుడు లాంగ్ డ్యూరేషన్లో వినికిడి నరాలు వీక్ అయిపోయి వినికిడి తగ్గిపోతుంది. అలాగే నాయిస్ సడన్గా ఒకటేసారి హై వాల్యూమ్తో హై లౌడ్నెస్తో విన్నప్పుడు ఈవెన్ షార్ట్ డ్యూరేషన్లో కూడా వినికిడి తగ్గే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ క్రాకర్స్ లేకపోతే డీజే సౌండ్స్ అటువంటివి అనమాట. అలాగే జెనెటికల్ కండిషన్స్ ఉంటాయి. అంటే మన పేరెంట్స్కి మదర్ కానీ ఫాదర్ కానీ ఈ జీన్స్లో కొన్ని వినికిడికి సంబంధించిన జీన్స్లో కొన్ని జీన్స్ ఉన్నప్పుడు కొన్ని ఆ జీన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అవి చిల్డ్రన్కి ఎక్స్ప్రెస్ అయ్యి వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో జెనెటికల్గా కూడా వినికిడి లోపం రావచ్చు. అలాగే కొన్ని రకాల టాక్సిన్స్
మనము ఎన్నో రకాల టాక్సిన్స్‌కి ఫుడ్ ద్వారా కావచ్చు, లేతే అట్మాస్ఫియర్ ద్వారా కావచ్చు, ఇండస్ట్రీస్ వల్ల కావచ్చు, రకరకాల విధాలుగా మనం టాక్సిన్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతుంటాం. ఆ టాక్సిన్స్ వల్ల కూడా ఇన్నర్ ఇయర్‌లో చెవి లోపల హియరింగ్ నర్వ్ ఎఫెక్ట్ అయ్యి వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల సిస్టమిక్ డిసీజెస్ అంటే హైపర్‌టెన్షన్, డయాబెటిస్, బీపీ, షుగర్ ఈ కామన్‌గా ఉండే ఈ సిస్టమిక్ జబ్బుల వలన కూడా వినికిడి నరాలు దెబ్బతింటాయి. అంటే హైపర్‌టెన్షన్ వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగిపోయి చెవి లోపల ఉండే హియరింగ్ నర్వ్‌కి సంబంధించిన మైక్రో వాస్కులేచర్ వెరీ వెరీ మైక్రో స్మాల్ చిన్న రక్తనాళాలు ఉంటాయి. అవి కంప్రెస్ అయిపోయి రక్తనాళాలకి ఆక్సిజన్ సప్లై, న్యూట్రిషన్ సప్లై ఉంటుందన్నమాట. అవి వినికిడి నరానికి సప్లై అందకపోవడం వలన అవి డ్యామేజ్ అయిపోయి హియరింగ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్‌లో కూడా అంతే అనమాట. కాబట్టి ఈ సిస్టమిక్ డిసీజెస్ వలన కూడా వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కసారి కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ జెంటామైసిన్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. యాంటీబయోటిక్ ఏంటంటే ఈ ఎస్పెషల్లీ రీనల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లేదా జెనెటికల్‌గా జెంటామైసిన్ పడని వాళ్ళకి ఒక్కోసారి చెవి లోపల వినికిడి నరం దెబ్బతిని ఆ ఇంజెక్షన్స్ వలన కూడా వినికిడి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలా చాలా కారణాలున్నాయి. ఇన్ని కారణాలన్నిటినీ తెలుసుకోవడం చాలా ముఖ్యమైనదనమాట. వినికిడి లోపం ఎందుకొస్తుందని తెలుసుకుంటే దాన్ని నివారించడానికి కూడా అవకాశాలేంటనేది మనకు తెలుస్తుంది.